మొదటిగా దేవుని యొక్క ఘననామానికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ మరి ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అందించినటువంటి గొప్ప కృపా కాపుదలను బట్టి దేవుని నామానికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈరోజు మనము ఒక తెలిసినటువంటి వాక్య భాగాలే ఎల్లప్పుడూ చదువుకునేటువంటి మనకు బాగా సుపరిచితమైనటువంటి ఒక సంఘటన నుంచి మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆయన యొక్క సముఖం నందు నేర్చుకునేటువంటి భాగ్యాన్ని మనము కలిగి ఉందాం. మరి ఈ సమయంలో మనందరం కూడా లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాల వరకు కూడా ఉన్నటువంటి ఒక వృత్తాంతాన్ని మనము చదువుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి 19 వచనాల్లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. ఇది చాలా పర్యాయాలు మనం దీన్ని చదువుకున్నాము, చాలా పర్యాయాలు దీని గురించి ధ్యానించాము. అయితే ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంటే 2 రకాల కేటగిరీ ఇందులో మనకు కనబడుతూ ఉన్నాయి. అదేంటనంటే మనం ఒకసారి చదివిన తర్వాత మనము దీని గురించి ఆలోచన చేద్దాం. 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గల్లియ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులేరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులేరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనో అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ 10 మంది కుష్ఠరోగులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరుస్తాడు, ఖచ్చితంగా మమ్మలను ఆయన కనికరిస్తాడు అనేటువంటి ఉద్దేశంతోనే వారు రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. నిజానికి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి వీరు మరి యేసు ప్రభువారు వెళ్ళి యాజకుడు కనపరుచుకోమని చెప్పిన వెంటనే వారి మార్గం మధ్యలోనే స్వస్థపరచబడినట్లుగా వారు 10 మంది కూడా వారు స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఒకతను మాత్రం వెనక్కి తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభువారి దగ్గర రావడంలో 2 రకాలైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆరాధన అంటే దేవుని దగ్గరికి వచ్చిన వారందరూ దేవుణ్ణి ఆరాధించరు. ఇప్పుడు ఈరోజు మనం 2 గంటలు ఇక్కడ గడుపుతున్నాం. మనం నిజంగా ఆయనను ఆరాధిస్తున్నావా లేదా అనేటువంటిది మన మనసు. అంటే నేను 2 అవర్స్ 3 అవర్స్ ఇక్కడ కూర్చున్నాను కదా, కాబట్టి నేను ఆరాధన అయిపోయింది ఎందుకంటే 10 మంది కుష్ఠరోగులు ఎలాగైతే యేసుప్రభు వారి దగ్గరికి వారు విన్నపాలను బట్టి వచ్చారో అలా వచ్చిన వారు అయి ఉండొచ్చు. కానీ ఆ ఒక్కడ మాత్రం తిరిగి ఎందుకు వచ్చాడు అనేటువంటి సంగతి మనం గమనించాలి. ఆ ఒక్క వ్యక్తి కూడా అంటే మనం ఆలోచించినట్లయితే దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళందరూ దేవుని ఆరాధించరు. దేవుని ఆరాధించడం అంటే దీనికి మించింది. ఈరోజు మనం ఒక 2 గంటలు ఇక్కడ మనం స్పెండ్ చేసామనంటే మన హృదయం నిజంగా దేవుని ఆరాధించే వెళ్తుందా? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే నిజంగా ఈ 2 గంటలు కూడా లేదంటే ఈ 3 గంటలు కూడా నిజంగా మన హృదయాల్ని మన ఆత్మను కుమ్మరించే ఇక్కడ వెళ్తున్నామా
ఆయనకి అర్పించే వెళ్తున్నామా, లేదంటే నిజంగా మన యొక్క హృదయాన్ని ఆయన వైపుకి మనం లగ్నం చేసేటువంటి ఒక తృష్ణతో మనము దేవుణ్ణి ఆరాధించగలిగినట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా ఆరాధన ఇక్కడ మీరు చూడండి, ఈ వ్యక్తి చేసినటువంటి పని ఏంటంటే, ఇప్పుడు స్వస్థపరచబడ్డాడు, స్వస్థపరచబడిన వెంటనే ఇతను మళ్ళీ లేట్ చేయలేదు. అంటే స్వస్థపరచబడుట చూచి ఏం చేశాడు, మనం ఆలోచిస్తే అక్కడ మనం చూడొచ్చు ఏంటంటే 15వ వచనంలో, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహింపరుచుచు ఏం చేశాడు, అతడు తిరిగి వచ్చాడు. సో అతను తిరిగి రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, ఇప్పుడు తిరిగి వచ్చినప్పుడు అతడు విన్నపంతో రాలేదు కానీ కృతజ్ఞతతో వచ్చాడు. అంటే ఇక్కడ మనం ఆలోచించినట్లయితే తిరిగి వచ్చి ఏం చేశాడనేటువంటి సంగతి మనం చూస్తే ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంటే ఇతడు తిరిగి వచ్చుట్లో ఇతని యొక్క హృదయంలో ఏముంది, ఇతడు తిరిగి వచ్చేటప్పుడు ఇతని హృదయం నిండా కృతజ్ఞత అనేటువంటిది ఉన్నది. సో ఆరాధనకు ప్రారంభమైనటువంటి మెట్టి ఏంటంటే కృతజ్ఞత అనేటువంటిది. కనుక కృతజ్ఞతను మన మనసులో పెట్టుకోకుండా మనం దేవుణ్ణి ఆరాధించలేము. కృతజ్ఞత అంటే దేవుడు మనలను కాచి భద్రపరిచినటువంటి విధానం. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరి ఆయన యొక్క కుమారుని యొక్క రక్తాన్ని కాచినటువంటి విధానం, మన కొరకు బలైనటువంటి విధానం, దీన్ని మన హృదయంలో నిజంగా నిశ్చయించుకున్నప్పుడు ఆయనకి కృతజ్ఞత చెల్లించకుండా మనం ఉండలేము. దేవునికి నిజంగా కృతజ్ఞత కలిగి ఉన్నవాడు ఆరాధించకుండా ఉండలేడు. ఈ రోజున మనము ఆరాధన నిర్లక్ష్యం చేసామంటే మన కృతజ్ఞత లేను. ఎందుకంటే దేవునిని ఆరాధించుట్లో మన కృతజ్ఞత కలిగినటువంటి వారమే మనం ఖచ్చితంగా ఆరాధించవలసినటువంటి వారమన్నాం. ఆరాధనకి సాధారణంగా మనం ఆలోచించినట్లయితే కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ విషయాలు ఏంటంటే, మనము దేవుని యొక్క సముఖంలో ముఖ్యంగా కొన్ని విషయాలు మనము ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో విషయాలు మనం ఆలోచించినట్లయితే ఆరాధన అనేటువంటిది ఒక ముఖ్యంగా 2 పదాల నుంచి వచ్చినటువంటిది. అందులో మొట్టమొదటిది ఏంటంటే ప్రుస్కోనియో అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. ఈ ప్రుస్కోనియో అనేటువంటి మాట లోకాసు వార్త 17:16లో వాడబడింది. లోకాసు వార్తలో మనం చూస్తే ఈ లోకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనంలో వాడబడినటువంటి పదం ఏంటంటే గ్రీకులో ప్రుస్కోనియో అనేటువంటి పదం వాడబడింది. అక్కడ ఏం చేశాడు అని అంటే, గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహింపరచుచు, గొప్ప శబ్దంతో దేవుణ్ణి ఎలా మహింపరిచాడు ఆయన్ని? మన పాటలు పాడేటప్పుడు మన సౌండ్ ఎంత వస్తుంది? సో మన కీర్తనలు పాడేటప్పుడు సౌండ్ రావట్లేదంటే దేవుణ్ణి గొప్ప శబ్దంతో మహింపరుస్తున్నామా? ఆయన గనుడు కదా. సో చాలా సందర్భాల్లో ఆరాధనలో చాలామంది వాక్యం ప్రధానమైంది కానీ పాటలు అంతగా ఏం పర్వాలేదులే, ఏదో ఇక్కడ నిలబడినాడు ఆడు కూర్చున్న నలుగురు పాడతారులే మనం అలాగా అనేటువంటిది కాదు. ఆరాధన అనేది గొప్ప శబ్దముతో మహింపరిచేది. ఎందుకు అనంటే అతని హృదయంలో గొప్ప శబ్దముతో మహింపరచు. గొప్ప శబ్దము అంటే ఆరాధన ఎప్పుడైతే మన గుండె నిండా దేవుడు అనేటువంటి ఉంటాడు, గొప్ప శబ్దం బయటకు రాకుండా ఉండడం ఖచ్చితంగా ఉంటుంది. గొప్ప శబ్దంతో ఆయన మహింపరిచాడంట. రోజు మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసిన తర్వాత కీర్తన గొప్ప శబ్దంతో ఆయనకి పాడగలుగుతున్నామా? గొప్ప శబ్దంతో పాడగలుగుతున్నామా? చాలాసార్లు మనం ఏమంటూ ఉంటాం, మా నోర్లు ఇంతేనండి, మాకు ఇదండి, కానీ మనం బయట చాలా గట్టిగా మాట్లాడగలమే. మనకి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎక్కడో లేనటువంటి వాయిస్ మనకు వస్తూ ఉంటుంది. చూడండి, మనల్ని ఎవరైనా నింద ఏనివ్వండి, చూడండి చిన్న నింద పడినామండి, అప్పుడు మనం నిరూపించుకునేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాయిస్ ఆరాధనలో పాటలు పాడడానికి మనం ఉపయోగించకపోవడం అనేటువంటి చాలా బాధాకరం సుమా. ఎందుకనంటే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మొట్టమొదటి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే గొప్ప శబ్దంతో. ఎందుకంటే ఇశ్రాయేలు దగ్గర నుంచి మరి పాత నిబంధన దగ్గర నుంచి కొత్త నిబంధనలో కూడా మనం ఆలోచించినట్లయితే వారు గొప్ప శబ్దంతో దేవుని మహింపరిచారు. ఎందుకంటే ఆయన గనుడుగా ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వస్తుంది. ఆయన గనుడు, ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటే ఆయనను
ఆరాధించేటప్పుడు ఆయన సిగ్గుపడన అంటే ఒక రకంగా మనం ఆలోచించినట్లయితే ఆయన ఆరాధించడానికి సిగ్గుపడవలసిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఆయన స్వయంగా పరిశుద్ధుడు, మహిమాన్వితుడు, ఆయన గొప్పవాడు, గంభీరమైనటువంటి వాడు. ఎందుకంటే ఆయన యొక్క మహోన్నతుల చాటుటే దేవుడు మన జీవితాల్లో ఇచ్చినటువంటి భాగ్యం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇతడు ఏం చేశాడంటే గొప్ప శబ్దముతో, మీరు చూడండి, గొప్ప ఘనమైనటువంటి శబ్దముతో ఏం చేశాడు. ఇక్కడ పుస్కోని అనేటువంటి మాటలో వాడబడినటువంటి పదంలో గొప్ప శబ్దముతో ఏం చేశాడనంటే దేవుణ్ణి మహింపరచు, మళ్ళా ఏం చేశాడంటే తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదములు ఎదుట ఏం చేశాడండి, సాగిలపండి. మీరు ఊహించుకోండి ఒకసారి ఇతను ఏం చేశాడు అనేటువంటిది. అంటే మనకి ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాన్ని బట్టి మీరు ఊహించుకోండి. ఆ వ్యక్తి తిరిగి రావడం ఒకటి, తిరిగి వచ్చేటప్పుడు అతని హృదయంలో ఏముంది అని అంటే, నిజంగా నన్ను స్వస్థపరిచింది ఎవరని అనుకున్నాడు ఆయన? యేసుక్రీస్తుని అనుకున్నాడు. నిజంగా ఆరాధనలో మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, మన యొక్క ప్రతి విధమైనటువంటి మేలుకి కారణం ఆయనని మనం గుర్తించగలగాలి. మన యొక్క జీవితాల్లో జరిగేటువంటి మేలు కారణం ఆయన మాత్రమే అనేటువంటిది మొట్టమొదటిగా మనం గుర్తించగలగాలి. ఇది గుర్తించినప్పుడు మనం ఖచ్చితంగా తప్పక దేవునికి ఆరాధనలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. కనుక మన జీవితాల్లో జరిగేటువంటి పరిణామాలు, లేదంటే మన జీవితాల్లో మనం ఆయన పట్ల కలిగి ఉన్నటువంటి ముఖ్యంగా ప్రేమ భావాలు, ముఖ్యంగా ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు అవనివ్వండి, లేదంటే ఆయన మన కొరకు చేసినటువంటి మేలు అవనివ్వండి, ఆయన మన కొరకు చిందించినటువంటి రక్తం అవనివ్వండి, ఇవి మన హృదయాల్లో తృష్ణంగా గుర్తొచ్చినట్లయితే మనం తప్పక తిరిగి, అందుకే ఆరాధన ఎక్కడా కూడా బలవంతంగా చేయబడలేదు. మీరు ఆదికాండం నుంచి ప్రాణగంధంలో కనుక చూసినట్లయితే ఎక్కడా కూడా ఆరాధన అనేటువంటిది ఒక బలవంతపు చర్య కాదు అది, లేకపోతే అదొక మెకానికల్ వర్షిప్ కూడా కాదు. మెకానికల్ వర్షిప్ అంటే అర్థం ఏంటంటే, ఒక మిషన్ ఉంటూ ఉంటుంది, అది స్విచ్ చేస్తే పని చేస్తుంది, లేకపోతే ఆగిపోద్ది, దానికి మనసు కానీ హృదయం కానీ ఏముండదు. ఆరాధన అలాంటిది కాదు. ఆరాధన హృదయముతో దేవుని కొరకు దేవుణ్ణి గుర్తించి స్పందించేటువంటిది. కనుక ఇక్కడ ఏం చేశాడంటే ఇతను తిరిగి వచ్చి ఏం చేశాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇంకా ఏం చేశాడనంటే, మనము అక్కడ ఆయన కృతజ్ఞతలు చెల్లించు, ఇంకోటి ఏంటని చేశాడంటే కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన ఎదుట ఏం చేశాడంటండి, సాగిలపడి. ఇట్ ఈస్ ద రెవరెన్స్ బిఫోర్ గాడ్. దేవుని ముందు మనము ఎలా ఉంటాము అనేటువంటిది. ఆరాధనలో మన హృదయము దేవుని పట్ల గౌరవం కలిగి ఉన్నటువంటిదైతే ఖచ్చితంగా మనం ఏం చేస్తూ ఉంటామనంటే, రెవరెన్స్ అంటే సాగిలపడుట అనేటువంటిది. మీరు చూడండి, సాగిలపడ్డాడు. సాగిలపడ్డం అంటే ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే సాగిలపడి అనేటువంటిది ఒక వ్యక్తికి అత్యున్నతంగా ఇచ్చేటువంటి గౌరవం. అది మనుషులకి కాదు కానీ దేవునికి. ఇప్పుడు చూడండి, సాగిలపడుట అనేటువంటిది ఎక్కడనూ చేయరు. బహుశా ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ప్రధానమంత్రి గారి దగ్గర ఎక్కడ ఎవరో సాగిలపడరు, కాస్త వంగుతారు అంతే. కానీ ఒక దేవుని దగ్గర మాత్రం సాగిలపడతారు. ఎందుకనంటే ఆయనకంటే గొప్పవాడు ఎవరో లేరు అనేటువంటి ఒక హృదయ భావజాలం. మీరు ఎప్పుడన్నా చూడండి, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరో సాగిలపడరు. కానీ సాగిలపడుట అనేటువంటిది పూర్తిగా మన యొక్క శరీరాన్ని ఆయన పాదముల ఎదుట పడవేయుట, అంటే పూర్తిగా మనము ఆయనకి సమర్పించుకుంటా అనేటువంటి తెలియజేస్తుంది. ముఖ్యంగా మనం అక్కడ ఆలోచిస్తే ప్రొస్కోని అనేటువంటిది ఏం తెలియజేస్తుంది అంటే వంగి నమస్కరించుట. లేదనంటే మనం ఆలోచించినట్టయితే ఇక్కడ ఒక విధంగా ఆయనకు సమర్పించుకుంటా అనేటువంటిది మనకు తెలియజేస్తూ ఉన్నది. కొన్ని ఉదాహరణలు ఈరోజు మనం బైబిల్ గ్రంథం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆరాధనలో ఉండేటువంటి కొన్ని భావాలు మనం చూసినట్లయితే, మొట్టమొదట ఎవరైతే దేవుని నిజంగా ఆరాధిస్తూ ఉంటారో వారికి దేవుడు ఖచ్చితంగా ఆయనతో బంధం అనేటువంటిది చక్కగా ఉంటుంది. ఎందుకంటే మనకి యోహాను సువార్తలో చెప్పబడినట్లుగా ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ
సత్యముతోనూ ఆరాధించవలను, అట్టివారు కావాలని కూడా తండ్రి కోరుతున్నాడు అనేటువంటిది. ఆరాధన అనేటువంటిది మనం ఆలోచించినట్లయితే మొట్టమొదట జ్ఞాపకంతోనూ వినయంతోనూ కూడుకున్నటువంటిది. తర్వాత ఇంకా ఆరాధనలో నిమగ్నమై ఉన్నటువంటి విషయాలు ఏంటంటే, ఇందాక మనం చూసాం కృతజ్ఞత అనేటువంటిది నిమగ్నమై ఉంటుంది. అంటే ఇప్పుడు నేను మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా బాహ్య సంబంధమైనటువంటి చర్యల గురించి నేను మాట్లాడలేదు. ఎందుకంటే హృదయంలో జరిగేటువంటి, అంటే ఇప్పుడు మనము ఎలాగైతే మనం దేవుణ్ణి ఆరాధించడానికి ఇప్పుడు సమయం కేటాయించామో, ఈ 2 గంటల్లో మన హృదయాల్లో జరగవలసినటువంటి మార్పును గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ 2 గంటల్లోని కూడా, ఈ 2 గంటల్లో, లేదంటే 2 గంటలనేంటి, లేదా 4 గంటలు, 3 గంటలు, మొత్తం మీద మన ఆరాధనకి ఎంత సమయం అయితే కేటాయించుకున్నామో, ఇందులో మన హృదయములో ఏమి జరిగితే మనం ఆరాధించినట్టు. మొట్టమొదటి మనం ఆలోచించినట్లయితే మన హృదయము వినయంతో నిండి ఉన్నప్పుడు మనం దేవునికి నిజంగా ఆరాధించగలుగుతాం. అందుకే అతను ఏం చేశాడంటే సాగిలు పడ్డాడంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి, వినయము అనేటువంటిది. కనుక ఎప్పుడైతే మన యొక్క వినయము అనేటువంటిది ఎలా వస్తూ ఉంటుంది, వినయము అనేటువంటిది ఎలా కలుగుతుంది, అసలు ఆలోచించినట్లయితే వినయము విధేయత అనేటువంటిది ఎలా కలుగుతుంది ఒక మనిషి హృదయంలో? ఒక మనిషి హృదయంలో వినయం కలగాలంటే అది దేని బట్టి వస్తూ ఉంటుంది? ఇక్కడ మనం ఆలోచించినట్లయితే వినయము అనేటువంటి దాని దగ్గర చాలామంది మనం ఆలోచించినట్లయితే తప్పుడుగా ఆ వ్యాఖ్యానించేటువంటి విధానం కూడా ఉంది. వినయము అని అంటే ఇప్పుడు సాధారణంగా కొంతమంది చూడండి, పుట్టినప్పటి నుంచి కూడా జాలిగా వినయంగా ఉంటూ ఉంటారు. అది భౌతిక సంబంధమైన వినయం. అది లేదంటే కొంతమంది ఏమీ చేయలేక శక్తి లేక అలా మౌనంగా దీనంగా ఉంటారు. అది కూడా వినయం కాదు. దేవుడు చెప్పేటువంటి వినయాలు ఇవి కాదు. వినయము అని అనగానే దేవుడు ఎంత గొప్పవాడో, నేను ఎంత చిన్నవాడినో అనేటువంటిది మీరు ఆలోచించడం ద్వారా మీ హృదయంలో పుట్టేటువంటి ఒక లక్షణమే వినయం. కనుక వినయానికి రాంగ్ సంబంధించినటువంటి పరిస్థితి అన్నీ పట్టుకొచ్చి దాన్ని వినయంగా చూపించడానికి ప్రయత్నం చేయడానికి వెళ్ళేది. ఎందుకంటే వినయము అనేటువంటిది ఇక్కడ మేము చూడండి, ఈ కుష్టి వ్యాధితో రక్షించబడినటువంటి వ్యక్తి తిరిగి వచ్చిన వ్యక్తిలో వినయం అనేటువంటిది ఉంది. ఎలాంటిదనంటే మొట్టమొదటిగా అతడు దేవునికి ఏం చేశాడనంటే, ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారికి తిరిగి వచ్చాడు, కృతజ్ఞతలు చెల్లించాడు, మరలా ఏం చేశాడనంటే సాగిలు పడ్డాడు. ఇది ఎలా వచ్చింది ఈ వినయం? మీరు ఆలోచించండి, ఈ వినయం అనేటువంటిది ఎలా వచ్చింది అతనిలో? ఇది శరీర రీతిగా వచ్చినటువంటి వినయమా? కాదు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు. రెండోది ఏంటనంటే స్వస్థపరిచినటువంటి ప్రభువుకి నేను తిరిగి వచ్చి మళ్ళీ ఏమన్నాడంటే ఆ థ్యాంక్స్ చెప్పే విధానం కూడా చూడండి. అది మామూలుగా చెప్పట్లేదు, ఏదో స్నేహితుడు చేసినట్టు లేదంటే ఎవరో ఒకరు చేసినట్టుగా చెప్పట్లేదు. అది దేవుడు ఎంత గొప్పవాడో, ఇలాంటి కార్యాన్ని కూడా దేవుడు చేయగలడు అనేటువంటి ఉద్దేశంతో అతను సాగిలి పడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇది మనం ఆరాధించేటువంటి విధానంలో చూస్తుంటాం. కాబట్టి ఈ సమయంలో మనం హృదయం అంతా కూడా ఏం చేయాలంటే, ప్రభువా నేను ఈ వారం అంతా కూడా బ్రతకడానికి కారణం నువ్వే. ఈ వారం నేను అంతా సజీలుగా ఉండడానికి కారణం ఎవరో నువ్వు తప్పెవరో కాదు. ఎందుకంటే ఈ వారంలో చాలామంది భూమి మీద లేరు. ఆ లేని వారందరూ కూడా డబ్బులు లేకో లేదా సంపద లేకో కాదు, ఆయా కారణాలను బట్టి లోకంలో లేరు. అయితే నేను ఈ భూమి మీద ఉన్నానంటే దానికి కారణము నేను కాదు, కేవలం నీ కృపే అని గుర్తించి మన హృదయంలో పుట్టేటువంటి దాన్ని వినయం అంటూ ఉంటారు. కాబట్టి ఈ వినయాన్ని మనం కలిగి ఉండేటువంటి విధంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. రెండోది ఏంటంటే ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికి విధేయత అనేటువంటిది ఒక సంగతి. ఏంటంటే విధేయత, అందుకే బైబిల్ గ్రంథంలో ఏమన్నాడనంటే విరిగి నలిగిన మనస్సే ఆయనకి ఇష్టమైన బలిగా చెప్పాడు. అందుకే సౌలుతో కూడా ఏమన్నాడనంటే బలు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము అనేటువంటి మాట వినుట శ్రేష్టం. చాలామంది దేవుని కొరకు ఏదో చెయ్యాలనుకుంటారు కానీ దేవుని మాట వినడానికి ఇష్టపడరు. అందుకే సౌలుతో మాట్లాడుతున్నాడు ఆయన. ఇక్కడ విషయం ఏంటంటే దేవునికి మాటకు విధేయత చూపించడం. ఆయన ఏమన్నాడంటే
యెహోవాకు బలి ఇవ్వడానికి ఇవన్నీ తెచ్చాను కదా అని అంటే ఆయన అనేటువంటి మాట ఏంటనంటే, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. వాట్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్. నిజంగా దేవుని యొక్క వాక్యానికి నా హృదయము నిజంగా విధేయత చూపిస్తుందా? విధేయత చూపించడం నిజంగా ఆయన యొక్క వాక్యము నా చెవుల్లో నుంచి నా హృదయానికి తాకినప్పుడు నిజంగా నేను ఆయనకు లోబడ్డానికి. అందుకే ఈరోజు ఆరాధనకి మనం వస్తున్నామనంటే మనకు ఉండవలసినటువంటి ఏకదృష్టి ఏంటనంటే, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, మాట్లాడినటువంటి దానిని అంటే మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక విషయం ఉందండి. ఏంటి విషయం అంటే, దేవుడు మాట్లాడిన తదుపరి తర్వాత నా హృదయం ఏ విధంగా స్పందిస్తుంది, దేవుడు మాట్లాడిన తర్వాత నా హృదయ స్పందన ఏంటి, విధేయత కనపరుస్తున్నానా? ఇక్కడ విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యమునకు నేను నిజంగా విధేయత కనపరుస్తున్నానా? విధేయత కనపరిస్తే ఆయన యొక్క గ్రంథములో ఏమైతే ఒక ఆయన ఏమన్నాడనంటే, ఏమంటే బైబిల్ ఉన్నాయన్నీ పాటించేస్తే, మొన్న ఈ మధ్య ఒక డిస్కషన్ వచ్చింది, బైబిల్ ఉన్నాయనేటువంటిది ఎలా పాటించగలరా అనండి. అసలు బైబిల్ ఎవరి కొరకు ఇచ్చాడు దేవుడు? ఎవరి కొరకు ఇచ్చాడు? మానవుల కొరకే కదా. మరి మానవుడు దీనికి అందరికీ లోబడ్డానికే కదా ఇచ్చాడు ఆయన. ఏం పర్లేదు, సగం సిలబస్ పాటించండి, సగం సిలబస్ వదిలేండి అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఈ బైబిల్ మానవులకే ఇచ్చినప్పుడు ఇప్పుడు మానవుడు చేయగలిగే పని ఇస్తాడా, చేయలేని పని ఇస్తాడా ఆయన? పోనీ బైబిల్లో చేసిన వాళ్ళు ఉన్నారా లేరా? బైబిల్లో ఉన్నటువంటి చాలామంది భక్తులు మనలాంటి స్వభావం గల మనుషులే. వారు ఎందుకు అంటే ఈ మాటలన్నీ ఎందుకు వస్తాయంటే, లోబడలేక దేవుడిపై నేరం మోపేటువంటి నిందలయ్యి. ఇక్కడ దేవుని యొక్క వాక్యం నిజంగా మనకి ఏ విధంగా బోధిస్తూ ఉన్నది, ప్రతి వచనం కూడా. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు అబద్ధం గురించో ప్రసంగం చేశారు. ఇప్పుడు ఒకవేళ ఈ ఆరాధనలో అబద్ధం గురించి మాట్లాడాను అనుకోండి, సాయంత్రానికల్లా నువ్వు దానిలో సాయంత్రం దాకా కలవద్దు, నువ్వు ఆరాధన అయినా దాన్ని లోబడాలి. మధ్యాహ్నం ఏదో అబద్ధం ఆడదామని ప్లాన్ అయ్యి ఆరాధనకు వచ్చావు, ఆరాధనలో అబద్ధం గురించి చెప్పారు, ఆ మధ్యాహ్నం ప్లానింగ్ చెడిపోవాలి. ఇంకా ఎందుకంటే ఆరాధనలో అబద్ధం ఆడకూడదు అనేది ఉన్నావు కాబట్టి మధ్యాహ్నం ప్లాన్ ఖచ్చితంగా నువ్వు మార్చుకోవాలి. ఎందుకంటే నువ్వు పొద్దున్న నేను 8 గంటలకే ప్రిపేర్ అయిపోయినా అబద్ధం ఆడాలి, మధ్యాహ్నం 2 గంటలకే అబద్ధం ఆడాలని ప్లాన్ చేసుకున్నావు. ఇప్పుడు ఇక్కడ ఆరాధనకు వచ్చిన తర్వాత వాక్యంలో నీకు అబద్ధం ఆడకూడదని చెప్పబడినప్పుడు ఆ మధ్యాహ్నం ప్లాన్ ఖచ్చితంగా నువ్వు డిలీట్ చేయగలగాలి. ఎందుకంటే నా ఆరాధన అయిపోయింది కాబట్టి. ఒక ఆయన ఏం చేశాడనంటే, మొన్న ఒక చిన్న గొడవ జరిగితే, అంటే ఒక ప్రాంతంలో గొడవ జరిగిందంటండి. గొడవ జరిగితే సాధారణంగా గొడవలు జరిగితే ఎక్కువ కొట్టడానికి కానీ వీటికి కానీ క్రైస్తవులు వెళ్ళరు, క్రైస్తవులు ప్రేమగా ఉంటారనేటువంటిది లోకంలో ఉంటూ ఉంటుంది. కానీ ఒక ఆయన ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఏం చేశాడనంటే, గొడవ కొట్టిన తర్వాత అదేంటి మీరు దేవుని సంఘానికి వెళ్తారు కదా, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తారు కదా, ఎందుకు అలా కొడుతున్నారు, లేదంటే ఎందుకు అలాగ హింసిస్తున్నారు, ఎందుకు అలాగ అంతగా రోడ్డు మీద బీభత్సం సృష్టించారంటే, అది మధ్యాహ్నం 12 గంటలకు అయిపోయిందండి ఆరాధన అన్నాడు. మధ్యాహ్నం 12 గంటలకు అయిపోయింది, ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను జీవించొచ్చానే కదా అతని ఆలోచన. కనుక ఆరాధన అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే, ప్రభువా నీకు విధేయతగా మేము జీవిస్తామని ప్రమాణం చేసి ఇంటికి వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం మీద ఆరాధన అనేటువంటిది. నీకు వినయంగా మేము జీవిస్తాం, నువ్వు కోరుకున్నట్టుగా మేము జీవిస్తాం, అందుకే ఈరోజు మేము నీ దగ్గరకు వచ్చాం. ఎందుకంటే అందుకే కీర్తనకారుడు ఏమంటాడనంటే, దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు ఏమంటుంటాడు, సంతోషము. కనుక నా చిత్తము కాదు, నీ చిత్తము నెరవేర్చుటే నాకు సంతోషం. ఎందుకంటే నా చిత్తములో ఎప్పుడు కూడా ఓటమే ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, మన చిత్తాల్లో ఎప్పుడు ఓటమే ఉంటుంది, కానీ ఆయన చిత్తం ఎప్పుడైనా ఫెయిల్ అవుతుందా? మన పట్ల ఆయన చిత్తం ఉన్నదంటే అది ఎన్నటికీ ఫెయిల్ అవ్వదు. కనుక ఈ విషయంలో మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే, వినయంతో పాటు విధేయత అనేటువంటిది ఆరాధనలో ఖచ్చితంగా ఉంటూ ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే పశ్చాత్తాపం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఆరాధనలో పశ్చాత్తాపంతో కూడినటువంటి ఆరాధన. పశ్చాత్తాపము అనేటువంటిది లేకపోతే మానవుడు, ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే పశ్చాత్తాపము అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
కీర్తనాకారుడైనటువంటి దావీదు పశ్చాత్తాపంతో దేవుణ్ణి ఏ విధంగా మరలా ఆయన యొద్దకు వెళ్తున్నాడో మనం చూడొచ్చు. 51 కీర్తనలో మనం అక్కడ చూడొచ్చు. 51 కీర్తనలో అక్కడ అంటున్నాడండి, ఏమంటున్నాడో చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పిన నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే. ఇక్కడ విషయం ఏంటంటే ఆరాధన అనేటువంటి దాన్ని ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు ఆయన ముందు. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే దేవుని మహిమ అంటే దేవుని యొక్క వాక్యం యొక్క ప్రభావం మన హృదయం మీద పడినప్పుడు మన హృదయాల్లో నిజమైనటువంటి పశ్చాత్తాపము, నిజంగా ఆ యొక్క స్థానము, నిజంగా హృదయములో పశ్చాత్తాపం అనేటువంటిది ఏ విధంగా ఉంది? పశ్చాత్తాపం అనేటువంటిది మనం ఏమనుకుంటామంటే బాప్తీసం పొందే ముందు రోజు కలిగేటువంటి తప్ప జీవితంలో దాన్ని అవసరం లేదనుకుంటారు చాలామంది. పశ్చాత్తాపం అనేటువంటిది ఎక్కడ ఉంటూ ఉంటుందనంటే సాధారణంగా పశ్చాత్తాపం అనేటువంటి దేన్ని కేంద్రీకరిస్తారంటే కేవలం బాప్తీసం పొందేటప్పుడు అక్కడ ఒక్కసారి పడితే సరిపోతుంది, ఇంకా తర్వాత మనం ఎన్నటికీ పశ్చాత్తాప పడక్కర్లొద్దు అనేటువంటి భావాన్ని కలిగి ఉంటూ ఉంటారు. అసలు ఒక విషయం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనము పాపంతో పోరాడుతున్నాము. ముఖ్యంగా మనం ఆలోచించినట్లయితే చాలాసార్లు మన ఆలోచనలో కానీ, లేదంటే మన యొక్క అవిధేయతలో కానీ, లేదంటే మన యొక్క అజ్ఞానంతో కూడినటువంటి నిర్ణయాల్లో కానీ, ఒకవేళ ముఖ్యంగా నా ఆలోచించినట్టు నాకు ఒక వ్యక్తి ఒక ప్రశ్నకు ఆన్సర్ రాయమని ఒకరు అడిగారు. ఒక ప్రశ్నకు ఆన్సర్, ఆ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే యోబు పాపం చేశాడా అనేటువంటి ప్రశ్నకు ఆన్సర్ రాయమని ఒకసారి డైరెక్ట్గా యోబు పాపం చేశాడు అనగానే నా మనసు అంగీకరించలేదు. ఎందుకనంటే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఏముందనంటే ఇది చాలా లోతుగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు గురించి ఏమనుంది? ఇక్కడ విషయం ఏంటంటే సాధారణంగా భక్తులు ఏదన్నా పాపం చేసినా మనం పాపి కాదని, భక్తులు పాపం చేసినా మనం పాపి కాదని మనము మన నోటితో అనలేం కాబట్టి దాన్ని అలా మనం కవర్ చేసి ఉండేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యథార్థత గురించి మాట్లాడుకునే ఒక పాయింట్లో మానవులు ఏంటంటే బైబిల్ గ్రంథంలో దేవుడు అన్నీ రాయించాడు. మీరు చూడండి, యోబు గ్రంథంలో మనం ఆలోచించలేదు పశ్చాత్తాపం అనేటువంటిది ఎవరికి అనుకుంటాం మనం? పశ్చాత్తాపం అంటే ఎవరికి అనుకున్నామనంటే ఈ లోకంలో శరీర రీతిగా ఏ పాపం చేసే వాళ్ళకే పశ్చాత్తాపం, కానీ హృదయపూర్వకంగా పాపం చేసే వాళ్ళకి పశ్చాత్తాపం అంటే హృదయ సంబంధమైన పాపం. అంటే హృదయ సంబంధమైన పాపం అంటే ఏంటి? అసలు పశ్చాత్తాపం ఎందుకు పడాలి? చాలాసార్లు మనం ఆలోచించినట్లయితే నాకెందుకు పశ్చాత్తాపం, నేను చాలా కరెక్ట్గా జీవిస్తున్నాను కదా, చాలా నా లైఫ్లో ఎప్పటి నుంచో నేను చాలా కరెక్ట్గా ఖచ్చితంగా నిక్కరసైన క్రైస్తవుని కదా, ఈ విధమైన భావాలు ఉన్నటువంటి వాడు జీవితంలో పశ్చాత్తాపడ్డం. ఎందుకు అనంటే పశ్చాత్తాపం అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే మీరు చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు గురించి ఏముంది మీరు చూడండి. ఊజ దేశం ముందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇక చూడండి, చెడుతనం ఏం చేశాడు? ఈయన విసర్జించాడు. యోబు గారు యథార్థవంతుడనుంది, తర్వాత న్యాయవంతుడనుంది, దేవుని యందు ఏమనుంది? భయభక్తులు కలిగిన వాడనుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చెడుతనాన్ని ఏం చేశాడు? ఆయన విసర్జించాడనుంది. ఇంకోటి ఏంటంటే తన కుమారుల గురించి ప్రతిరోజు కూడా వారు పాపం చేస్తారేమో అని చెప్పి ఎంతో తీక్షణంగా కనిపెట్టుకుని ఉన్నటువంటి వ్యక్తి యోబు. ఇప్పుడు మీరు ఆలోచించండి, యోబు ఎంత కరెక్ట్గా దేవుని ముందు ఉన్నాడా లేదండి? చెడుతనను విసర్జించాడనుంది, భయభక్తులు కలిగి ఉన్నాడనుంది, యథార్థవంతుడనుంది, తర్వాత ఏమనుంది? న్యాయవంతుడనుంది. ఇప్పుడు మీరు యోబు గ్రంథం 42వ అధ్యాయానికి రండి. ఒకసారి 42వ అధ్యాయాన్ని కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక మాట మనకు ప్రాముఖ్యంగా కనబడుతున్నది. ఏంటంటే 42వ అధ్యాయం నుంచి నేను చదువుతున్నాను. ఇది మనం ఇప్పుడు చదివింది ఎన్నో అధ్యాయము?
1వ అధ్యాయము 42వ అధ్యాయంలో మనం ఆలోచించినట్లయితే చూడండి ఏమంటున్నాడంటే, అప్పుడు యోబు యెహోవాతో ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించింది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. ఏమంటున్నాడండి ఇప్పుడు యోబు? నువ్వు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కానేరదని ఎప్పుడు తెలుసుకున్నాను నేను? ఇప్పుడు తెలుసుకున్నాను. తర్వాత ఏమన్నాడు చూడండి, జ్ఞానం లేని మాటల చేత ఆలోచనలు నిరర్థకం చేయుచున్న వీడెవడు, ఆలోచన వివేచన లేని వాడినైనా నేను ఏమి ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడుతున్నాను. అసలు యోబు లాంటి తత్వం లేకుండానే అక్కడ యోబులో సగం భక్తి కూడా మంది ఉండదు, కానీ ఇది అవసరం లేదనుకుంటాం మనం. కానీ యోబు లాంటి భక్తుడు ఏమంటున్నాడో చూడండి. ఈ రోజుల్లో మన భక్తి గురించి మనం ఆలోచించినట్లయితే ఈరోజు అతిశయిస్తున్నామే, కానీ తెలియవలసింది ఇంకా చాలా ఉందని మనకు అర్థమవుతుందా? చాలామంది అతిశయం ఏంటంటే, ఆల్రెడీ నాకు సత్యం తెలుసండి చాలా సంవత్సరాల నుంచి. సో వాట్? దేవుని పరిశుద్ధతలు ఎదిగావా? దేవుని నీతిలో ఎదిగావా? దేవుని కృపలో ఎదుగుతున్నావా? ఇక్కడ ఒక మాట అంటున్నాడు, యోబు లాంటి యోబు గురించి ఏమని ఉంది ఇక్కడ చూడండి, యథార్థవంతుడు న్యాయవంతుడు. అలాంటి వ్యక్తి 42వ అధ్యాయంలో తనకు తాను దేవుని ముందు ఒప్పుకుంటున్నది ఏంటి? దిస్ ఈజ్ ద వర్షిప్. మన హృదయం యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు? ఇక్కడ చూడండి ఏమన్నాడంటే, ఏమీ ఎరుగక అలాగను వివేచన లేనివాడని నేను ఏమీయో నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడేశాను. అసలు మాటల దగ్గర ఎంత కరెక్ట్గా ఉంటాం మనం? అసలు మాటల విషయంలో ఈరోజు నాకు విషయం ఏం చేశాను, మన బుద్ధికి మించిన సంగతులు ఎన్నిసార్లు మాట్లాడేస్తున్నాం మనం ఇతరులతోటి. ఇది మనం ఆలోచించగలుగుతున్నాం. ఈ విషయంలో మన యొక్క నోటి దగ్గర మనం నిజంగా మనం మాట్లాడేటువంటి మాటల్లో పశ్చాత్తాపం కనబడుతుందా? ఇక్కడ చూడండి, మన బుద్ధికి మించిన సంగతులు మనం ఈ లోకంలో మాట్లాడితే పాపం. యోబు దాని గురించి ఒప్పుకుంటున్నాడు ఆయన ముందు. ఇక్కడ ఏమని అంటున్నాడు చూడండి, నా బుద్ధికి మించిన సంగతులను ఏం చేశాను అంటున్నాడండి, మాట్లాడితేనే నేను మాట్లాడకూర్చున్నాను, దయచేసి నా మాట ఆలకింపు. ఒక సంగతిని అడిగాను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను, కావున నన్ను నేను అసహ్యించుకొని. ఎవరిని అసహ్యించుకుంటున్నాడు ఈయన? నేను అడుగుతున్నాను, ఎప్పుడన్నా మనం అసహించుకున్న రోజు ఉందా? ప్రపంచాన్ని అందరినీ అసహించుకున్నాం వారి పనులను బట్టి. నన్ను నేను అసహించుకున్న రోజు ఎన్నిసార్లు ఉంది ఆరాధనలో? నన్ను నేను ఎన్నిసార్లు అసహించుకుంటున్నాను ఆరాధనలో? ఎలాంటి దిక్కులేనుడుకా ప్రభా, లేదంటే ఎలాంటి దౌర్భాగ్యుడైనటువంటి నన్ను నువ్వు కొనుక్కున్నది, నువ్వు నీ రక్తం ఇచ్చింది నాలాంటివాడుకా. ఇక్కడ విషయం ఏంటంటే, యోబు తన్ను తాను అసహించుకుంటున్నాడు అంటాడు. మనకేమనుంది 1వ అధ్యాయంలో, అంత యథార్థవంతుడు న్యాయవంతుడు కూడా దేవుని దగ్గర ఏ విధంగా ఉంటున్నాడు? ఇక్కడ విషయం చూడండి, ఒకడే మాటల విషయంలో పశ్చాత్తాపడ్డాడు. తర్వాత ఏమన్నాడంటే, ఇప్పుడు యోబుకి తన్ను తాను అసహించుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దేవుని చిత్తాన్ని ఇంకా చూసినట్లయితే, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి ఏం చేస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. ఇది మాట్లాడింది ఎవరు? యోబు గారే మాట్లాడారు. నిజంగా ఆలోచించండి. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి, మనం దేవుని దగ్గర ఏ పార్టీ వారు? మనం ఆరాధించేటువంటిది ఎవరిని? దేవుణ్ణి. దేవుని దగ్గర మనము అక్కడ ఏం చేస్తారంటే, బూడిదలోను ధూళిలోను కూర్చొని పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, యోబు ఏ పాపం చేసి ఉంటాడు పశ్చాత్తాపడడానికి? ఒకటేంటంటే, తన నోటి ద్వారా తనకు తెలియని సంగతులను ఏం చేశాడు? అంత మాత్రమే కాదు, ఏం చేశాడు? అందుకే ఆయన యొక్క చిత్తాన్ని, ఆయన యొక్క సంకల్పాన్ని అర్థం చేసుకోలేక కానీ సమ్టైమ్స్ అనేటువంటి యోబు అనేటువంటి మాట ఏంటంటే, కొన్ని సందర్భాల్లో అన్యాయంగా దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? దేవుడు నన్ను అన్యాయంగా
శ్రమ పెడతాడు అనేటువంటి మాట కూడా అక్కడ అనడం జరిగింది. ఇవన్నిటి గురించి పశ్చాత్తాపడతాడు అతను. మీరు ఎప్పుడైనా ఆలోచించండి, దేవుని యొక్క న్యాయం గురించి చాలాసార్లు మనం ప్రార్థనలో అడిగేటువంటిది ఏంటంటే, దేవా మాకు న్యాయం చేయవా, లేదంటే ఎందుకు మాకు అన్యాయం చేస్తున్నావు అనేటువంటి. దేవుడు అన్యాయం చేయటం అసంభవం. ఆయన అన్యాయం చేస్తాడా? ఆయన అన్యాయం చేయవలసిన అవసరం ఏంటి? దేవుడు కనుక న్యాయం ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఈ రోజుకి కూడా మనము ఆయన కృపను బట్టే ఏం చేస్తామంటే, అసలు దేవుని న్యాయాన్ని కనుక మొట్టమొదటి నుంచి పాటించుకుంటా వచ్చి ఉండేవాడు అయితే దేవుడి న్యాయంతో పాటు ఆయన కృపను కూడా పెట్టాడు. దేవుడి న్యాయంతో పాటు ఆయన కృపను పెట్టాడు. ఎలా పెట్టాడంటే, దేవుని న్యాయం పాపమును ఏం చేయాలి? శిక్షించాలి. పాపం ఏదైనటువంటి అది శిక్షించాలి. మీరు ఎప్పుడన్నా చూడండి, టీవీలో ఎవడన్నా నేరం చేశాడని అనుకోండి, కింద కామెంట్లో ఏం పెడతారు? అలాంటి ఎలాగైతే హత్య చేశాడో వీళ్ళు కూడా అలాగే హత్య చేయాలి. అంత రోషం ఎందుకు వస్తుంది? ఎందుకంటే పాపానికి శిక్ష ఖచ్చితంగా అదే. అలా చేస్తేనే సాటిస్ఫై అవుతాడు మనసు. మరి మానవుడు పాపం చేసినప్పుడు మానవుని ఏం చేయాలి? శిక్షించాలి. కానీ ఏం చేశాడంటే, ఆయన తన కుమారుని యొక్క రక్తము ద్వారా మనం ఏం చేశాడంటే పవిత్రపరిచాడు. అందుకే పాత నిబంధనలో చోట ఏమంటుంటాడంటే, ప్రభా నువ్వు దోషములను కనిపెట్టి చూడగా ఎవడు నిలువగలడు? నువ్వు దోషాలను కనిపెట్టి చూస్తే ఎవడు నిలువగలడు? ఎవడు నిలువలేడు. కాబట్టి నేను ఎలాగైనా బ్రతకొచ్చా? కాదంటున్నాడు. అక్కడ కింద ఏం చెప్తున్నాడంటే, అయినను నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును. ఏం దొరుకుతుంది అంటాడు ఆయన దగ్గర? క్షమాపణ దొరుకుతుంది అంటాడు. దేవుడి కనుక క్షమాపణ అనేటువంటి తత్వం లేదని అనుకోండి, ఈరోజు మనం ఎవరైనా ఉండేవాళ్ళం కాదు. ఆయన క్షమాపణ ఉంది కాబట్టి ఈరోజు మనం అక్కడ ఉన్నాం, ఈ భూమి మీద ఉండగలి. తప్పు చేసిన వాళ్ళందరినీ రోజు తీసుకుపోతాడని అనుకోండి, ఎంతమంది ఉంటారు లోకంలోనే? దేవుడు ఏం చేస్తున్నాడంటే కనికరిస్తున్నాడు, కాపాడుతున్నాడు. దీర్ఘ శాంతం. అందుకే శాంతం అనే మాట వాడలేదు, దానికి దీర్ఘ శాంతం అనేటువంటి మాట వాడబడింది. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు ఉన్నాడు కనుక ఆయన కృపా సమృద్ధి కలివాడు అనేటువంటి సంగతి మనం ఆలోచించవలసినటువంటి వాడు. కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఆరాధనలో వినయము, విధేయత, కృతజ్ఞత, పశ్చాత్తాపం అనేటువంటిది ఉంటుంటుంది. ఆరాధనలో ఇంకోటి ఏముంటుంది అంటే త్యాగం అనేటువంటిది ఉంటుంది. అంటే నా పట్ల దేవుడు చేసినటువంటి మేలుకి నేను ఏం చెల్లించగలను, ఇది కూడా ఆరాధనలో ఉండేటువంటి భాగం. ఒకరోజు మరియా ఏం చేసిందంటే ఆయన పాదాల దగ్గర అత్తరుని ఏం చేసింది, ఆ యొక్క 3.5 శైలు అత్తరుని ఆయన పాదాలకు పూసి దాంతో శుభ్రం చేస్తుంది. నిజంగా ఆ రోజు పాదాలకి పూసింది నిజంగా. అంటే అక్కడ ఏం చేస్తుందంటే తగ్గింపుతో ఆయనకి త్యాగం చేస్తుంది. ఇంకొక మాట మనం ఆలోచించినట్లయితే ఆరాధన గురించి భయభక్తి అనేటువంటి తప్పనిసరిగా ఉంటుంది. ఒక ముఖ్యమైనటువంటి సంగతి మనం చూడవచ్చు. హన్నా భక్తురాలు, మనకి బైబిల్లో తెలిసినటువంటి భక్తురాలే. అన్న ప్రభు దగ్గరికి వెళ్ళింది. వెళ్తే అన్న ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె కోరినటువంటి కోరిక ఏంటంటే, నాకు మగపిల్లలను అనుగ్రహించమని దేవునికి ఏం చేసిందంటే ప్రార్థన చేసింది, ఎంతో ఏడ్చింది. ఇప్పుడు దేవుడు మగ కుమారుని ఇచ్చాడు అన్నకి. ఇప్పుడు హన్నా తర్వాత ఏం చేసిందనంటే, మీరు చూడండి సమూయేలు గ్రంథము 1 సమూయేలు 2వ అధ్యాయంలో ఆయనను స్తుతిస్తుంది, ఆయన మహిమపరుస్తుంది, ఆయన ఆరాధిస్తుంది. ఏం చేసిందో చూడండి. 1 సమూయేలు మనం ఆలోచించినట్లయితే 2వ అధ్యాయము 1 సమూయేలు 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది. 28 నుంచి 1 సమూయేలు 1:28 నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఈ 2వ అధ్యాయంలో ఆమె అంటున్నటువంటి మాటలు చూడండి. 2వ అధ్యాయం మాట వచ్చిన, మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించున్నది, యెహోవా యందు నాకు మహా
బలము కలిగను, నీ వల్లనే రక్షణను బట్టి సంతోషించున్నాను, నా విరోధుల మీద నేను అస్సేపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గమేదియు లేదు. అంటే దేవుడు మేలు చేసిన తర్వాత ఇప్పుడు దేవుడిని ఏం చేస్తున్నామే? స్తుతిస్తాం. చాలాసార్లు చూడండి, ఏదన్నా దేవుడు మేలు చేసిన తర్వాత మనము ఆయనకి చెల్లించేటువంటి కృతజ్ఞత ఏంటి? చాలాసార్లు ఈ యొక్క సందర్భాల్లో మీరు చూడండి, దేవుడు అపాయం నుంచి తప్పించాడు. వెంటనే మన రెస్పాన్స్ ఏంటి? ఆయన అపాయం నుంచి తప్పించిన తర్వాత. లేదంటే దేవుడు వివాహాన్ని చేశాడు, వివాహం అయిన తర్వాత రెస్పాన్స్ ఏంటి దేవునికి? దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి మేలుకి, లేదంటే కొంతమంది దేవుడు పిల్లలను అనుగ్రహిస్తూ ఉంటాడు, బిడ్డలను అనుగ్రహించిన తర్వాత మన రెస్పాన్స్ ఏంటి? దేవుడు కొరక పిల్లలు పెంచుతాను అనేటువంటి కృతజ్ఞతతో పిల్లల మీద కేర్ తీసుకోగలుగుతున్నామా? ఇది ఎప్పుడు తీసుకోవాలి నిర్ణయం? పిల్లలను దేవుని కొరకు పెంచుతారనే నిర్ణయం ఎప్పుడు తీసుకుంది అన్న ఎప్పుడు తీసుకుంది? మనం ఎప్పుడు తీసుకున్నాం తెలుసా? లోకంలో ఎవరికల్లా చెడిపోతాడు కదా, అప్పుడు పాస్టర్ కదా ప్రార్థన చేయండి అయ్యారంట, అప్పుడు తీసుకుంటాడు మాట నిర్ణయం. ఎందుకంటే అప్పుడు చెడిపోవడం వల్ల బాధ కలుగుతుంది కదా, అప్పుడు తీసుకుంటాడు నిర్ణయం. కానీ అన్న ఎప్పుడు తీసుకుందా నిర్ణయం? అన్న తీసుకున్న నిర్ణయం ఎప్పుడు? రోజున ఈ లోకంలో మన ఆలోచన ఎప్పుడు నిర్ణయం తీసుకుంది అన్న? నిజంగా ఆలోచించాలి. ఆమె ఇంకా బిడ్డను ఇంకా గర్భం ధరించక ముందే, ఒకవేళ నాకు కనుక ఈ కుమారుని ఇస్తే, ఈ కుమారుని మగ కుమారుని ఇస్తే నేను యెహోవాకి ఏం చేస్తానంటుందండి. అంటే చూడండి, ఈమె దేవునికి ఆరాధన విషయంలో ఎంత కరెక్ట్గా ఉందంటే, ఆమె ఏం చేస్తున్నారంటే ఆమె ఏదైతే చేసిందో అది పొందుకున్న తర్వాత తిరిగి మళ్ళా ఏం చేస్తుంది యెహోవాకు. అందుకే బైబిల్లో కూడా సమూయేలు గురించి ఏమని ఉందనంటే, మీరు చూడండి సమూయేలు ఉంది 1వ సమూయేలు 2:11 చూడండి ఏముందో. 1వ సమూయేలు 2:11 తరువాత ఎలకన రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయిను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు ఏం చేస్తున్నాడు? యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచయం చేస్తున్నాడు. కనుక ఎప్పుడు తీసుకుంటానండి నేను? గడిచిన తరం అంటే తెలుసో తెలియక ఏదో అయిపోయింది. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాం? చాలా మంది ఎక్కువ మంది ప్రార్థన చేయమని అడిగేది ఏంటంటే, మగపిల్లడు పుట్టాలని ప్రార్థన చేయండి. పుడితే ఏం చేస్తావు? ఇది చెప్పు దేవునికి ముందు. ఎందుకు మగపిల్లడు పుట్టాలని కోరుకుంటున్నాము? మొట్టమొదటి సంగతి ఏంటి? కారణం ఏంటి? ఎందుకంటే ఈసారి జాయింట్తో పాటు ఆడపిల్ల పుట్టాలని కోరుకుంటున్నాడు. ఎందుకు? కారణం ఏంటి? ఇద్దరు కలిసి ఆడుకుంటారనా? కలిసి ఎంతకాలం ఆడుకుంటారు? రేపు పొద్దున ఎలా విడిపోతారు? వివాహాలు అయిన తర్వాత విడిపోవాలి. ఎందుకు? ఈ తీర్మానం మన హృదయంలో ఉందా? ఏం తీర్మానించుకున్నాం ఆయనకి? ప్రభా, నువ్వు నాకు మగపిల్లని ఇచ్చావు, నువ్వు నాకు కుమార్తెనిచ్చావు, నేను నీ కొరకు వీరిని పెంచుతాను. అదే నా జీవితం అంతా కూడా నీ కొరకు నేను. ఎందుకనంటే గర్భఫలం యెహోవా ఇచ్చు, ఏముంది? బహుమానం ఉంది. కనుక నువ్వు ఇచ్చావు కాబట్టి సమస్తము నీదే. ఇది ఒక ఆయన దేవుడు చాలా కష్టాలు పడేవాడు. చాలా కష్టాలంటే చాలా ఇబ్బందులు కష్టాలు పడుతుంటే అతనికి ఉద్యోగం కనీస అవసరాలు తీరకుండా మంచి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత అలాగే ఆదివారం కూడా సెలవు వచ్చింది. అయితే శనివారం దాకా అలసిపోయి ఆదివారం రెస్ట్ తీసుకుంటాడంటే, సోమవారం శనివారం దాకా అలసిపోయి డ్యూటీలో ఆదివారం ఏం చేస్తున్నాడు? రెస్ట్ తీసుకుని. నేను అడిగాను, బాబు నువ్వు ఆరాధనకి రావచ్చు కదా అని. లేదండి అప్పుడంటే కొంచెం ఏదో ఖాళీగా ఉండేది, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, మరి ప్రార్థన చేస్తాం, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు కనుక ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఇంకా నువ్వు దేవుని దగ్గర ఎక్కువ ఉండాలి.
వేరు చేశాడు. కానీ శనివారం దాకా అలసిపోతానండి అన్నాడు. అయితే నేను అన్నాను, అయ్యయ్యో నువ్వు చాలా భక్తిపరుడివే, దేవుని నమ్మకస్తుడివే, ఎప్పటి వరకునే ఉద్యోగం ఇవ్వక ముందు దాకా అనవసరంగా దేవుడికి ఉద్యోగం ఇచ్చి నేను పాడు చేశాడేమో కదా దేవుడు, కాబట్టి ఈసారి తీసేమని ప్రార్థన చేయమంటారు ఎప్పటి నుంచి అన్నాను. తీసేమని ప్రార్థన, ఎందుకంటే తీసేస్తేనే కూర్చుని అంటావు కదా ఆరాధనకి. నీకు ఆదివారం సమయం ఉండి కూడా నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు రావట్లేదు? ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఇప్పుడు అబ్రహాము చేసింది అదే. జీవితం మీరు ఎప్పుడైనా ఆలోచించండి, ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎక్కువగా దేని గురించి మనం నిర్ణయం తీసుకోమంటే ఎక్కువ నిర్ణయం మిస్ అయ్యేది ఎక్కడంటే, జీవితంలో ఉద్యోగం వచ్చినా ఏమొచ్చినా ఇవన్నిటి గురించి నిర్ణయం తీసుకోవాలి. ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తున్నాం అనుకోండి, అక్కడ వాటర్ దొరుకుతుందా, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్తామని అనుకోండి, అక్కడ కాకినాడ లాంటి సిటీలో అయితే ఇక్కడ ఏ నీరు పడుతుంది, ఆ మధ్యకాలంలో ఎవరైనా ప్రార్థన చేయడానికి రమ్మన్నప్పుడు ఇక్కడ ఏ నీళ్ళు పడుతుంది, మొట్టమొదటి ప్రశ్న అంటే నీళ్ళ గురించి జాగ్రత్త. లేదంటే ఇక్కడ నీళ్ళు ఉప్పగా ఉంటాయా చేదుగా ఉంటాయి, వీటి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. లేదంటే ఇంకా ఆలోచించినట్లయితే ఇంకా దీని దగ్గరలో మనకి మార్కెట్ దగ్గరలో ఉందా, లేదంటే ఇక్కడ మనం ఎక్కడైతే ఈ భూమి, లేదంటే కొంతమంది భూమి కొనే వాళ్ళు అయితే ఆలోచన ఇది మార్కెట్ దగ్గరలో ఉందా, ఇది హైవే పక్క ఉందా, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. అసలు వాట్ అబౌట్ వర్షిప్? ఇక్కడ కనుక నేను నివసిస్తే నా దేవుని దగ్గరగా ఉండగలనా? నా దేవుడు, ఎందుకంటే ఇవన్నీ ఇచ్చింది ఎవరు నాకు? నా దేవుడు కదా. ఇదంతా ఇచ్చింది నా దేవుడే. ఈరోజు నా ప్రాణాన్ని ఇచ్చింది నా దేవుడే. ఈరోజు ఈ కొనుక్కోవడానికి భాగ్యాన్ని ఇచ్చింది నా దేవుడే. ఈరోజు నేను ఏదైతే కలిగి ఉన్నానో అది నా దేవుడే ఇచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే, నన్ను నా యొక్క పాపం నుంచి విడిపించి ఆయన రక్తముతో నా పాపాలు ఏం చేశాడు ఆయన? ఈరోజు నా నీతిమంతుడు అని పిలువబడ్డాడు. అందుకే విషయం ఏంటంటే, దేవుడు ఎంత గొప్పవాడంటే, దేవుడు మన పక్షము ఉండగా ఏమనుకుంటాడు? మనకు విరోధి ఎవడు? నీతిమంతుడి ఎంత కాపుదలగా ఉంటాడంటే, మనం నీతిమంతులుగా ఉంటే ఆయన ఎంత కాపుదలగా ఉంటాడనంటే, ఆయన చాలా కేర్ తీసుకుంటాడు నీతిమంతులుగా. ఆయన బిడ్డల పట్ల చాలా కేర్ తీసుకుంటాడు. అందుకే విషయం ఏంటంటే, ఎక్కువ మంది మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నీతిమంతుడు ఎవరి జోలికి వెళ్ళినా పర్లేదు కానీ నీతిమంతుడి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే నీతిమంతుల జోలికంటే అతను స్వయంగా, ఇక్కడ విషయం ఏంటంటే నీతిమంతుల జోలికి వెళ్ళకూడదు అంటే స్వయంగా అతను నీతిమంతుడిగా ప్రకటించుకుంటున్నట్టు కాదు. అక్కడ విషయం ఏంటంటే, అతని పాపాలు దేవుడు క్షమించేయడు అని అనుకోండి, అతను ఎలా తీర్చబడుతున్నాడు? ఇప్పుడు అతను జోలికి వెళ్తే ఏమవుతుంది? నేను ఏర్పరచుకున్నటువంటి వారి విషయంలో నేను చాలా, అందుకే పౌలు గారు అంటుంటారు, ఆయన మన పక్షం ఉండగా మనకు విలువ. క్రీస్తులో మనం ఉండడం, నిజంగా ఆయన క్రీస్తు ద్వారా మనం ఆరాధించడం, దేవుని ఆరాధించడం. అంత మాత్రమే కాదు, పశ్చాత్తాపంతో, వినయముతో, విధేయతతో ఈ జీవితం అంతా కూడా ఆయనకు సమర్పించడం, ఈ జీవితం చాలా గొప్ప భాగ్యం ఎదుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆలోచించినట్లయితే ఒక మాట మాత్రం మనకు ఉంది. ఏంటంటే, దావీదు కీర్తనకారుడితో మాట అంటుంటాడు, ప్రభా ఏదైనా సరే, దావీదు ఎక్కడ కూడా ఆయన ఎడిక్ట్ అవ్వలేదు. దావీదుకి చాలా ఉంది, చాలా ఆస్తి ఉంది. దేవాలయం విషయంలో ఎక్కువ ఇచ్చింది ఎవరండి? దావీదు ఇచ్చాడు, చాలా ఇచ్చాడు దేవాలయం. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడో తెలుసండి, ప్రభా ఈ లోకంలో నువ్వు నాకు ఉండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఏదైనా దావీదు ఇవన్నిటిని కూడా ఉపయోగించుకున్నాడే కానీ, ఇవన్నిటిని కూడా ఆయన ఏం చేశాడనంటే ఉపయోగించుకున్నాడు కానీ ఆయనకి దేవునికి ఉన్న సంబంధాన్ని ఎక్కడా పోగొట్టుకోవాలి. జీవితంలో మనం ఆలోచించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, ఆయనలో యథార్థంగా, ముఖ్యంగా ఆదివారం, ప్రతి ఆదివారం కూడా మనం ఆరాధిస్తూ ఉంటాం. నిజంగా ఆయన హృదయపూర్వకంగా ఆరాధిస్తూ మన జీవన విధానాన్ని ఆరాధనకు అనుగుణంగా చేసుకొని వినయంతో, పశ్చాత్తాపంతో, సమర్పణతో, మనం నిజంగా కృతజ్ఞతతో ఈ జీవితంలో మనం నిజంగా బ్రతకగలిగామంటే దానికంటే గొప్ప జీవితం ఇంకోటి ఉండదనే సంగతి మనం ఆలోచించుకోవాలి. కనుక బైబిల్ గ్రంథంలో ఆరాధించేటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి మేలు, అబ్రహాము దేవుని ఆరాధించాడు.
ఎంత చక్కగా ఎంత లోతుగా ఆయన ఆరాధించాడు చూడండి. దావీదు దేవుణ్ణి ఆరాధించాడు. అంత మాత్రమే కాదు, కష్టాల్లో సైతము దేవుని ఆరాధించడం మానలేదు. కష్టాల్లో సైతం దేవుని స్తుతించడం మానలేదు. మీరు చూడండి, పౌలు శీలలో చెరసాలలో పడిపోతే ఆ చెరసాలలో కూడా పాటలతో ఏం చేశారు? వాళ్ళు ప్రార్థించారు. ఎప్పుడైనా సరే వాడు గుర్తుంచుకోండి, మనము దేవుణ్ణి ఆరాధించే స్థితి మన స్థితిని బట్టి మారకూడదు. అది దేని బట్టి ఉండాలంటే దేవుడికి మనకి ఉన్నటువంటి బంధం మీద ఆధారపడి ఉండాలి. కానీ దేవుడు ఎంతకాలం నన్ను బ్రతికించుకున్నాడు, ఎంతకాలం నా పట్ల కృప చూపిస్తున్నాడు, ఎంతకాలం నన్ను క్షమించుకుంటూనే వచ్చాడు కనుక నేను ఆయనకి, అందుకే ఆరాధన సిద్ధపాటు అనేటువంటిది ఎప్పుడు జరుగుతూ ఉంటుందంటే శనివారం మాత్రమే. శనివారమే కాదు, ఇప్పుడు ఆరాధన అయిన తర్వాత మనం ఆలోచించే విషయం ఏంటంటే, ప్రభా నేను మరలా ఎప్పుడు వచ్చి నిన్ను ఆరాధిస్తాననేటువంటి తృష్ణ మన హృదయంలో ఉన్నట్లయితే దేవుడు చాలా ఇష్టపడతాడు. ఒక విషయం ఏంటంటే, ఒక విషయాన్ని చివరిగా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, నా జీవితాన్ని దేవుడు కనుక ఇష్టపడినట్లయితే ఈ లోకంలో నాకు ఓటం అనేటువంటిదే ఉండదు. ఎందుకనంటే ఆయన మన పక్షం ఉండగా మనం విరోధి ఎవడనేటువంటి మాట ఒకటే కాదు, కానీ యుద్ధం కూడా ఎవరిది అంటున్నాడు? దావీదు యెహోవాది అంటున్నాడు. నిజంగా మనం ఈ లోకంలో బ్రతికినట్లయితే మన జీవితం యెహోవాది అయినప్పుడు మన జీవితంలో జరిగేటువంటి ప్రతి పరిణామాన్ని కూడా ఆయన కేర్ తీసుకుంటూ ఉంటాయి. అందుకే దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకోవడం, అందుకే అమెరికన్స్ ఎక్కువగా మాట్లాడడం గాడ్ బ్లెస్ యు అనేటువంటి, గాడ్ బ్లెస్ అనేటువంటిది దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక అనేటువంటి దానికి మనం వాడతాం, కానీ వారి యొక్క అర్థం సగం మంది అర్థం అది కాదు. ఎవరికైనా కష్టాలు ఉన్నాయనుకోండి, శ్రమలు ఉన్నాయని అనుకోండి, లేదంటే జీవితంలో శాంతి సమాధానం లేదనుకోండి, వారు గాడ్ బ్లెస్ అంటారు. ఎందుకంటారంటే దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకుని గాక. జీవితంలో ఎప్పుడన్నా గమనించాడు, మన జీవితంలో ఎవరు జోక్యం చేసుకున్నా సరే ఒక్కొక్కడు జోక్యం చేసుకుంటే జీవితం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. ఒక్కొక్కడు జోక్యం చేసుకుంటే ఏదో కాసేపు ఆనందంగా ఉండగలం, కానీ దేవుడే జోక్యం చేసుకున్నాడు అనుకోండి మన జీవితాల్లో. దావీదు జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు, అందుకే దావీదు స్థిరకాలం యథార్థంగా బ్రతికాడు. నోవా జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు, అబ్రహాం జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. అలాగనే కొత్త నిబంధనలో ఉన్నటువంటి అనేక మంది భక్తుల జీవితాల్లో దేవుడు జోక్యం చేసుకున్నాడు. కనుక దేవునికి నమ్మకంగా హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించేటువంటి బిడ్డలుగా నిజ ఆరాధికులుగా మనం ఉంటకు దేవుడు మనలను నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. మరి చక్కగా ఇంతవరకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ